ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇందుర్తిలో ఘనంగా మేడే వేడుకలు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ శాఖ ఆధ్వర్యంలో 141వ మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇందుర్తి సిపిఐ ఆఫీసులో ఎర్రజెండా ఎగరవేసిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కామ్రేడ్ అందే స్వామి గారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ చిన్నస్వామి గారు, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కాంతాల శ్రీనివాసరెడ్డి, ఇందుర్తి గ్రామ ఉప సర్పంచ్ చింతలపు అనిల్, ఇందుర్తి గ్రామ శాఖ కార్యదర్శి మహమ్మద్ ఉస్మాన్ పాషా, సహాయ కార్యదర్శులు బందెల శ్రీనివాస్, అందే సంపత్, వార్డు సభ్యులు అందే తిరుపతి, బింగి కుమారస్వామి, పొన్నం రాములు, కోన బాలయ్య, కోన పెద్దన్న, అందే బాబు, చేలూరి సదానందం, అందే పుల్లయ్య, అందే వెంకటి, జంగ నర్సయ్య తోట, సంతోష్, శ్రీరాములు, నరేష్, భీమర మల్లేశం, పోతరవేణి బాలయ్య, పోతరవేణి కొమరయ్య, ఎండి జాఫర్, పుల్లపు మల్లయ్య, కనకం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సొన్నాయిల భరత్. చిగురు మామిడి. ఇప్పటి వరకు కూడా జరుపుకుంటా ఉన్నాం. దీన్ని ఉద్దేశించి అందే చిన్నస్వామి గారిని మాట్లాడుకోరుతుంది. ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇందుర్తి గ్రామ శాఖ నుండి ఈరోజు ప్రపంచ కార్మికులు ఈరోజు స్వేచ్ఛగా పని దినాలను తగ్గించుకొని పనిచేస్తూ ఉన్నారంటే ఆనాడు అమెరికా నడిఒడ్డున మహత్తర పోరాటంలో అశువులు బాసినటువంటి ఆ రోజు కాల్పులలో మరణించినటువంటి కార్మికుల నెత్తురు నుండి పుట్టినటువంటి ఎర్ర జెండా క్రమేపీ ప్రపంచవ్యాపితంగా భూభాగం ఎక్కడైతే ఉంటుందో ఎర్ర జెండా అక్కడ ఉంటుంది. కార్మికులు ఎక్కడైతే శ్రమజీవుల పక్షాన ఈ ఎర్ర జెండా పోరాటాలు నిర్వహిస్తూ ఉంటారు. కార్మికుల సమస్యల కోసం ఎర్ర జెండా అల్పెరగని పోరాటం ఈ దేశంలో చేస్తూ ఉంది. కార్మికులు ఏకమై ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు మనకు తెలుసు. ఈరోజు జరుగుతున్నటువంటి అనేక పార్టీలు రంగులు రుద్దుకొని ఉన్నటువంటి పార్టీలను చూస్తూ ఉన్నాం. కానీ ఒక చరిత్ర కలిగినటువంటి సమరశీల పోరాటాలు నిర్వహించినటువంటి ఈ ఎర్ర జెండా కార్మికుల కోసం అనునిత్యం ప్రజల మధ్యన ఉండి పోరాటాలు చేస్తూ ఉంది. కార్మికులు వారి యొక్క సమస్యల కోసం కానీ వారి యొక్క జీతాల కోసం కానీ అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అయితే ఈ రోజుల్లో అనేక ప్రభుత్వాలు కార్మికుల పట్ల చూపిస్తున్నటువంటి అనేక చట్టాలను మార్పులు చేస్తూ ఉంది. కార్మిక ఉపాధి హామీ చట్టాన్ని ఈనాడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ అనేక దాని మీద ఆంక్షలను పెడుతూ ఆ ఉపాధి హామీ చట్టాన్ని కూడా రద్దు చేసేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎర్ర జెండా పార్టీ పోరాటాలు నిర్వహిస్తూ అలాంటి కార్మికుల పక్షాన ఫ్యూచర్లో కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. 141 మేడే ఉత్సవాలకు హాజరైనటువంటి అందరికీ మరి శుభాకాంక్షలు. ముఖ్యంగా మరి మేడే అంటే మన అందరికీ తెలియని కాదు, ఇప్పటి యువతకు కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ స్వేచ్ఛగా పనిచేస్తున్నామంటే మరి ఏ దోపిడీ లేకుండా మరి ఇవాళ ఇంకా ఇండైరెక్ట్గా కొంత దోపిడీ జరుగుతున్నా మరి కొంత స్వేచ్ఛగా ఇలా కార్మికులు, రైతులు, కూలీలు పనిచేస్తున్నారంటే ఆనాడు ఎర్ర జెండా ఫలితాల వల్లనే ఇవాళ మరి కార్మికులు మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా నడి ఒడ్డున చికాగో నగరం అనేది పెద్ద పట్టణంలో మరి ఆనాడు కంపెనీలో మరి కార్మికులు పనిచేస్తుంటే ఆనాడు 24 గంటల పని ఆ యొక్క కంపెనీలో పనిచేయవలసినటువంటి కార్మికులు మరి కొంతమంది కలిసి ఈనాడు మరి ఇంటికాడ కొడుకు ఉంటే మరి తండ్రి ఎవడో కొడుకు ఎవడో తెలియనటువంటి పరిస్థితిలో ఆనాడు కార్మికులు మరి తన రక్తాన్ని మరి అక్కడ పోరాటం చేస్తే ఆ కంపెనీ యజమాని మరి తుపాకీ గుండ్లతో కాల్చి మరి చంపినటువంటి చరిత్ర ఆనాడు కార్మికుల రక్తంలో ఉంచి ఎర్ర జెండాగా ఎత్తి సుత్తె కొడవలిగా నినాదం చేసినటువంటి సుత్తె కొడవలి కార్మికులది, కర్షకులకు చిహ్నంగా అంటే ఒక గుర్తుగా మరి ఆనాడు రక్తంలో
తడిపి ఎత్తినటువంటి ఈ ఎర్ర జెండా మరి రకరకాలైనటువంటి ఆ జెండాలు మనం కనబడుతున్న ఈ జెండాకు ఒక చరిత్ర ఉన్నది. ఈనాటి మరి ప్రజలు యువతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు కార్మికుల పక్షాన ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పోరాటం చేసేదే ఎర్ర జెండా. ఏదేమైనా మనకు తిరుగుబాటు అనేదే విప్లవం, తిరుగుబాటు అనేదే ఎర్ర జెండా సిద్ధాంతం. ఎక్కడ ఏదేమైనా మరి పోరాటాలకు ముందుండేది ఎర్ర జెండా. కాబట్టి దాన్ని మనం ప్రతి సంవత్సరం కార్మికులు ఈనాడు పని చేయకుండా పెద్ద ఎత్తున మరి ఉత్సవాలు జరుపుకోవాలనేది విజ్ఞప్తి. రెండవది, ప్రభుత్వం కూడా కార్మికులను మరి గుర్తించి వారికి ఉన్నటువంటి ఒక సదుపాయాలను, కార్మిక చట్టాలను అమలు చేయాలి తప్పకుండా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ చట్టాలు అనేకమైనటువంటి కార్మికులకు ఉన్నాయి. కొంతమంది కార్మికులకు తెలియదు, చట్టాల గురించి తెలియదు. మనం పనిచేసినా, చనిపోయినా, దెబ్బ తాకినా ప్రభుత్వము భరించుకున్నటువంటి చట్టాలు, కార్మికులకు రావాల్సినటువంటి చట్టాలను ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాజ్యాంగంలో పొందుపరిచిండు. అది అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నవి. రేపు మరి మనం ఈ యొక్క చట్టాలను అమలు చేయడానికి కార్మికులు, అసంఘటిత కార్మికులంతా ఏకం కావాలి. మరి దీన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ రంగురంగు జెండాలు ఇవాళ తెలంగాణలో కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ భూ పోరాటాలు, కార్మికుల పక్షాన కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర, దాన్ని గుర్తెరిగి అందరూ ఉత్సాహంగా మేడను జరుపుకోవాలని మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను.